కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వీళ్ళందరికీ ఖచ్చితంగా అడిగే పేపర్ ఏదైనా ఉందంటే అర్థమెటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా అడుగుతారండి. సో ఏ ఎగ్జామ్కైనా అర్థమెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అర్థమెటిక్లో కొన్ని పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి, అవి లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదండి. అలాంటి టాపిక్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మనం ఏవైతే ఎస్ఎస్సి కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు అడిగే క్వశ్చన్ స్టాండర్డ్ ఎలాగుంటుందంటే ఈజీ టు మోడరేట్ అండి. సో ఆ ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి అంటే మెయిన్ థింగ్ 2 పాయింట్స్ అండి. ఒకటి, కాలిక్యులేషన్ మీద కమాండ్ ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్ ఈజీగానే అడుగుతున్నారు, అంత కష్టంగా ఏమీ అడగట్లేదు. కానీ కాలిక్యులేషన్ మీద కొంచెం ఎక్కువ స్ట్రెస్ వచ్చేలాగా నెంబర్స్ ఇస్తున్నారు. అంటే ఏంటి, మీరు ఆ నెంబర్లు చూడగానే భయపడేలాగా ఉంటాయి మాట, కానీ చేస్తే వచ్చేస్తుంది అండి, దానికి కూడా లాజిక్ ఉంటుంది. కాబట్టి కాలిక్యులేషన్ మీద కమాండ్ రావాలంటే మీరు చేయవలసిన మెయిన్ థింగ్ ఏంటంటే టేబుల్స్ చాలా చాలా బాగా చదవాలండి. 20 టేబుల్స్ 20s వరకు రావాలి. అలాగే పర్సంటేజెస్ ఉంటాయి చూసారా, ఆ పర్సంటేజ్ కాలిక్యులేషన్ చాలా పెర్ఫెక్ట్గా చేయడం రావాలి. ఇంకా ఎడిషన్ సబ్ట్రాక్షన్ డిఫాల్ట్గా రావాలండి. సో ఇది కాలిక్యులేషన్ మీద కమాండ్ రావడానికి మీరు చేయవలసిన వర్క్ అండి. సో ఫస్ట్ ఎప్పుడు కూడా కాలిక్యులేషన్ మీద వర్క్ చేయకుండా ప్రాబ్లం గురించి ఆలోచించకండి. రెండోది, ప్రాబ్లం చదివిన వెంటనే అర్థమైపోవాలండి. సో మరి మనకి చదివిన వెంటనే ప్రాబ్లం అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాను, మరి ఈ టాపిక్ మీద మీరు చేస్తే వచ్చేలాగా ఉండాలనుకోండి, మీరు ఏం చేయాలి? ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ మీద ఒక 200 క్వశ్చన్స్ మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి, ఏ బుక్ నుంచైనా తీసుకోండి, పర్వాలేదు. సో ఒక 200 క్వశ్చన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. మ్యాక్సిమమ్ మీరు ఓన్గా ట్రై చేయండి, టైం పట్టినా పర్లేదు. ఒక 5-6 టైమ్స్ క్వశ్చన్ చదివినా ప్రాబ్లం లేదు, మీరు ఆన్సర్ చేయడం రావాలి. మీరు ఎంత ట్రై చేసినా రాకపోతే అప్పుడు డిపెండెంట్, ఎవరినైనా అడిగి నేర్చుకోవాలి. మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఏవైతే క్వశ్చన్స్ పెడతారో వాటన్నింటికి నేను వీడియో సొల్యూషన్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అయితే ఈ టాపిక్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది మనకు బాగా అర్థం కావాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మన బ్యాంక్స్ అయ్యి ఉంటాయి చూసారా, వాటిలో ఎక్కడా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫాలో అవ్వరు. అక్కడ ఫాలో అయ్యేదేంటి, ఇప్పుడు మనం లోన్స్ అవి తీసుకుంటాం కదా, బ్యాంకులో హోమ్ లోన్ అని కానీ, కార్ లోన్ అని కానీ, పర్సనల్ లోన్ అని కానీ, ఇలా లోన్స్ తీసుకునే దగ్గర వాళ్ళు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని వాడతారు, సింపుల్ ఇంట్రెస్ట్ని వాడరు. చూడండి, బయట వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాడేది సింపుల్ ఇంట్రెస్ట్ మోస్ట్లీ. చూడండి, బయట వడ్డీలు ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలా వరకు అది తగ్గిపోయింది. ఒకప్పుడు రోజుల్లో అయితే మాత్రం వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, 100కి 2 రూపాయలు వడ్డీ. అంటే ఏంటి, మీరు కానీ ఒక 100 రూపీస్ అప్పు తీసుకున్నారు అనుకోండి, ఎక్స్ట్రాగా 2 రూపీస్ ఇవ్వాలి 1 మంత్కి అండి, 1 ఇయర్కి కాదు, 1 మంత్కి. అంటే మీరు కానీ ఒక 100 రూపాయలు అప్పు తీసుకుంటే నెలకి 2 రూపాయలు చొప్పున, అలాగా 12 మంత్స్ మీరు 1 ఇయర్ అప్పు తీసుకున్నారు అనుకోండి, 12 మంత్స్ 12 2 24 రూపీస్. అంటే 100 + 24 అంటే 124 రూపీస్ మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళకి మీరు పే చేయవలసి ఉంటుంది. అది 100కి. అదే 1 lakh అనుకోండి, సో 1 lakhకి మీరు 1 lakh అని తీసుకున్నాం అనుకోండి, 1 lakhలో ఎన్ని 100 ఉన్నాయో ముందు లెక్క పెట్టండి. సో 1 lakhలో ఎన్ని 100లు ఉంటాయి? 1000 100s ఉన్నాయి. మరి ప్రతి 100కి 2 రూపీస్ ఇంట్రెస్ట్, అంటే ఎంత ఇంట్రెస్ట్? 2000 రూపీస్. అంటే పర్ మంత్కి 2000 అంటే ఇయర్కి ఎంత అవుద్ది? 2000 × 12 అంటే 24,000. అంటే మీరు 1 lakhతో పాటు ఈ 24,000 పే చేయాలి. అంటే చూడండి, ఎవ్రీ మంత్ మీరు ఒకేలాగా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఎప్పుడైతే ఎవ్రీ మంత్ ఒకేలాగా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో దాన్నే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఒకలాగే పే చేస్తుంది. ఇక్కడ నేను మంత్కి చెప్పాను, అలాగే ఇయర్ అవ్వచ్చు, లేదా క్వార్టర్ అవ్వచ్చు, లేదా హాఫ్ ఇయర్ అవ్వచ్చు, ఏదైనా. సో ఎప్పుడు అంటే మీరు ఏదైతే పీరియడ్ అనుకున్నారో ప్రతి పీరియడ్లోని ఒకేలాగా ఇంట్రెస్ట్ పే చేయడాన్నే సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. అయితే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనే దాన్ని మనం కాలిక్యులేట్ చేయాలనుకోండి, సో బేసిక్గా దానికంటూ ఒక ఫార్ములా అయితే ఉంది. సో మీరు ఫార్ములా వాడినా వాడకపోయినా మీకు కాన్సెప్ట్ అర్థమైతే బ్రహ్మాండంగా ఉంటుందండి. సో ఇది మనం వాడే ఫార్ములా. పి అంటే ఏంటి? మనం తీసుకునే అప్పు లేదా మనం ఇచ్చేది ఎవరికైనా. సో మనం అప్పు తీసుకుంటే దాన్ని బారోయింగ్ అంటారు, ఎవరికైనా మనం ఇస్తే దాన్ని లెండింగ్ అంటారు. సో పి అనేది ప్రిన్సిపల్ అమౌంట్, అంటే ఎంత అమౌంట్ అప్పు తీసుకున్నారు లేదా ఎంత అమౌంట్ అప్పు కింద ఇచ్చారు. టీ అంటే టైం పీరియడ్. ఇక్కడైతే ఖచ్చితంగా టైం పీరియడ్ ఏదైతే ఉందో అది ఇయర్స్లో ఉండాలి. అంటే ఎన్ని ఇయర్స్, 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, అది టైం పీరియడ్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. సో మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? దీన్ని R% అంటారు. అంటే 100కి మీరు 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ అయితే పే చేస్తున్నారో దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. 100 కంటే ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 100కే కాలిక్యులేట్ చేస్తారు.
100కి 1 ఇయర్కి మీరు ఎక్స్ట్రాగా ఎంత పే చేస్తున్నారో దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇప్పుడు సపోజ్కి 100కి మనం ఇందాక 24 రూపీస్ అనుకున్నాం కదా, అంటే 24% పర్ యానం. అంటే 1 ఇయర్కి 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 24 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. 100కి ఎంత ఎక్స్ట్రా వస్తుందో చెప్పేదాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇప్పుడు సపోజ్కి మనం బ్యాంకుల్లోని వాటిల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంత ఇస్తారండి? అప్రాక్సిమేట్లీ 7%. అంటే మీరు 1 ఇయర్కి 100 రూపీస్ వాళ్ళ దగ్గర కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా 7 రూపీస్ వస్తుంది 100కి. అది గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కాలిక్యులేట్ చేసేది 100కి. 100కి ఎంత ఎక్స్ట్రా మనీ అయితే వస్తుందో దాన్నే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. సో ఈ పీ వాల్యూ, టీ వాల్యూ, ఆర్ వాల్యూ బై 100 అండి. ఇలా వేస్తే మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఇంట్రెస్ట్ అంటే మన ఇన్వెస్ట్మెంట్కి ఎడిషనల్గా వచ్చే మనీ, ఎక్స్ట్రాగా వచ్చే మనీ, దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఇప్పుడు మన దగ్గర ఈ మన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఎక్స్ట్రాగా ఏదైతే వచ్చిందో ఆ రెండింటిని మీరు కలిపారు అనుకోండి, దాన్ని ఏమని చెప్తారంటే అమౌంట్ అంటారు. సో మన ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ట్రాగా వచ్చింది కలిపియాలి, ఈ రెండు కలిపితే దాన్ని అమౌంట్ అంటారు. దీన్నే మనం ఒక ఫార్ములా కింద రాయాలంటే పీ యాజ్ ఇట్ ఈస్గా వదిలేయండి. మరి పీటీఆర్ బై 100 కదా పీ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే, అది రాసేయండి. ఇది రాసిన తర్వాత మీరు పీ కామన్ తీసారు అనుకోండి, 1 + TR బై 100. ఇది అమౌంట్కి ఫార్ములా అండి. సో మనకి ఏదైనా ఫార్ములాస్ ప్రకారం ఆలోచిస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఒకటి మనకి అవసరం పడుతుంది. రెండోది అమౌంట్ ఫార్ములా మోస్ట్లీ మనం అయితే వాడమండి, కానీ ఒకవేళ వాడాలి అని మీరు అనుకుంటే అమౌంట్ ఫార్ములా ఇది. సో అమౌంట్ ఫార్ములా ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉంటుంది. ఈ రెండు ఫార్ములాసే మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ మొత్తాన్ని రూల్ చేస్తాయి. అయితే నేను ఈ పర్టికులర్ టాపిక్ని, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్స్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేస్తున్నాం అనుకోండి, బాగా అర్థం అవుతుంది, మీకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వినడం వల్ల మీరు చేసే ఎబిలిటీ పెరుగుతుంది. అందుకని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. అంటే కంప్లీట్గా ఒకే వీడియో అయితే మీకు బోర్ కొడుతుంది. కానీ మీరు ఒకటండి, ఎప్పుడైనా కూడా అండి మనకి రిజల్ట్ రావాలంటే మనకి పేషెన్సీ కావాలి. మనకి పేషెన్సీ ఉండాలండి. ఉండి ఎక్కువసేపు కూర్చొని ప్రశాంతంగా చెయ్యగలిగితే 1 ఇయర్లో మీరు సెటిల్ అయిపోతారు. తర్వాత చదవకపోయినా పర్లేదు. ఎందుకంటే మీరు సెటిల్ అవ్వాలి అంటే ముందు వర్క్ చేయాలి, ఖచ్చితంగా కష్టపడాలి. సో నేను దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్లో ఒక 2 మోడల్స్ వరకు డిస్కస్ చేద్దాం. మిగతా మోడల్స్ అన్ని సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సెకండ్ పార్ట్ కూడా మీరు కంప్లీట్గా చూసి ఈ టాపిక్ మీద కానీ మీరు ఒక 200 క్వశ్చన్స్ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్, ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ చెప్పుకుంటాం. సో ఒక 200 క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళి రాసినా నేను చెప్పే మోడల్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ మీరు అలా చేయడం వల్ల చాలా బాగా రాయగలుగుతారు. సో అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. సో మీకు డౌట్లు ఉంటే కామెంట్స్లో పెట్టండి, వాటిని కూడా నేను క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మోడల్ అండి. సో మోడల్ 1కి వచ్చేటప్పటికి అన్ని డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు ఫార్ములా వేసినా ఓరల్గా వెళ్ళినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 2 విధాలుగా కూడా ట్రై చేద్దాం మనం. సో ఇక్కడ ఏంటంటున్నాడు, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 50,000 రూపీస్ at 20% per annum for 4 years. సో 20% per annum అన్నారు చూసారా? ఏంటి 20% per annum అంటే ప్రతి 100కి 20 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే 100కి 20 రూపీస్ ఎక్స్ట్రాగా మనం సంపాదించవచ్చు ఇక్కడ లాజిక్ ప్రకారం. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తుంది 50,000 రూపీస్. సో దీని మీద ఎన్ని ఇయర్స్కి అడిగారు? 4 ఇయర్స్కి. అది 20% per annum అంటే పర్ ఇయర్కి వచ్చేదేనండి. సో 4 ఇయర్స్కి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది? సో మనం ఫార్ములా వేసినట్లయితే పీటీఆర్ బై 100 కదా, పి అంటే 50,000 అండి. టైం పీరియడ్ 4 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20/100. చూడండి ఎంత సింపుల్గా. ఇలాంటి క్వశ్చన్లు కూడా మనం ఎగ్జామ్లో వదిలేసి వచ్చేస్తే ఎలాగవుతుంది? సో ఈ జీరోలు క్యాన్సిల్ చేసేయండి. ఓకే, 4 5 అంటే ఎంత? 20. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయండి. అలాగే ఇక్కడ మరలా మనకు ఒక 20 ఉంది. 2 × 2 అంటే ఎంత అవుద్ది? 4 అంటే 40,000. సో సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఏంటంటే 50,000 మీద 4 ఇయర్స్కి 20% చొప్పున ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 40,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది మనం ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. లేదు నార్మల్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, నోట్ లెక్కలా చేసి వచ్చండి. వీటికి ఇంత మనం చేయవసరం లేదు. మీకు నిజంగా కాలిక్యులేషన్ మీద కంఫర్ట్ ఉంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇయర్కి 20% కదా, ఎవ్రీ ఇయర్ ఒకలాగే కదా ఉంటుంది. మరి 4 ఇయర్స్ కదా, 4 × 20 అంటే ఎంత అవుద్ది? 80%. అంతేనా? అంటే డైరెక్ట్గా మీరు 80% కాలిక్యులేట్ చేస్తే అయిపోయింది కదా. సో పర్సంటేజ్ కట్టడం వస్తే చాలండి. 50,000 మీద 80% కాలిక్యులేట్ చేసేయండి. ఓకే, డైరెక్ట్గా కాలిక్యులేట్ చేసేయండి. ఇక్కడ ఫార్ములా కానీ ఏమీ అవసరం లేదు. 50,000 మీద 80% కట్టేస్తే మనకి డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఈ జీరోలు తీసాను, 8 5 40, పక్కన ఒక 3 జీరోలు ఉన్నాయి.
అంటే ఇంట్రెస్ట్ ఎంత అండి 40,000. సో దీన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 30,000. ఈసారి దేని మీద కట్టమంటున్నాడు 30,000 మీద సింపుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. ఏం చెప్పారు 30% పర్ యానం, పర్ ఇయర్కి 30 రూపీస్ ఇంట్రెస్ట్ అంట 100కి. మీరు అది గుర్తుపెట్టుకోండి, 100కి ఎక్స్ట్రాగా వచ్చేదే మీకు పర్సంటేజ్లో ఇస్తారు. 30% పర్ యానం అన్నారు. ఫర్ 2 ఇయర్స్, 2 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. ముందు ఫార్ములా వేసేద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, ప్రిన్సిపల్ 30,000 ఇన్వెస్ట్మెంట్ అండి, టైం పీరియడ్ 2 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30% బై 100. సో క్యాన్సిల్ చేసేయండి, జీరోలు తీసేయండి. సో ఇక్కడ ఏమవుతుంది 3 3s 9 కదా, ఇక్కడ ఒక 2 జీరోలు అక్కడ ఒక జీరో, అంటే 9,000 × 2 అంటే ఎంత అవుతుందండి 18,000. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ నేను ఫార్ములా వేసాను. అలా కాకుండా ఓరల్గా వెళ్దాం. ఓరల్గా అంటే ఏంటి, ఇయర్కి 30% కదా, మరి 2 ఇయర్స్ అంటే 2 30s కదా, అంటే 60%. అంటే మనం డైరెక్ట్గా మన ఇన్వెస్ట్మెంట్ మీద 60% కాలిక్యులేట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో 30,000 మీద ఎంత పర్సంటేజ్ కాలిక్యులేట్ చేయాలండి 60% కాలిక్యులేట్ చేయాలి. చేసేయండి. 6 3s 18, పక్కన 3 జీరోలు 18,000. ఓకే, ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ మాట. నెక్స్ట్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7260 at 8.1/3% per annum ఫర్ 4 ఇయర్స్. చాలా మందికి నెంబర్ చూడగానే నీరు గారిపోద్దండి. 8.1/3 అంటే అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ భయాలు వదిలేయాలండి. ఆ వదిలేస్తే మ్యాథ్స్ వస్తుంది. మ్యాథ్స్ని చూసి భయపడకండి, ఎంజాయ్ చేయండి, బ్రహ్మాండంగా వస్తుంది. సో ఇక్కడ దేని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి 7260 మీద. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8.1/3% per annum. చూడండి 100కి 8.33 మాట. సో ఇంట్రెస్ట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న నెంబరే కదా. ఎప్పుడైతే మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో వచ్చాయో చాలా వరకు కాలిక్యులేషన్ అనుకుంటారు. మీరు ఎప్పుడు అలా భయపడకండి, అలాగ ఇచ్చిన లాజిక్ ఉంటుంది, దాన్ని ప్లే చేస్తే చాలు. సో 8.1/3% per annum ఫర్ 4 ఇయర్స్ అంట. సో మనం ముందు ఎప్పటిలాగే ఫార్ములా వాడుకుందాం. ప్రిన్సిపల్ ఎంత అండి 7260, టైం పీరియడ్ అండి 4 ఇయర్స్, 8.1/3 ఉంది కదా, దీన్ని మార్చేద్దాం. ఓకే, మార్చామనుకోండి ఎలా మార్చుతారు, ఈ 2 మల్టిప్లై చేసి ఇది కలపండి. 3 × 8 24, 1 కలిపితే ఎంత 25/3%. సో 25/3 కింద వేయండి. 100 ఒకటి ఉంటుంది కదా, అది కూడా వేయండి. సో ఫార్ములాలో వేస్తాం. ఇప్పుడు మనం దీన్ని కాలిక్యులేట్ చేయాలనుకోండి, ఈ జీరో తీసేయచ్చు. ఇంతకంటే బెటర్ ఏంటంటే ఇది ఉంచుదాం, ఆగండి. ఇలా కాకుండా అంటే మీరు వీలున్నంత వరకు కాలిక్యులేషన్ ఎప్పుడు కూడా అండి ఈజీగా చేయండి. 425 100, 25 టేబుల్ ఒకటి బాగా నేర్చుకోండి, అది బాగా హెల్ప్ అవుతుంది కాలిక్యులేట్. ఇప్పుడు డైరెక్ట్గా 3తో డివైడ్ చేస్తే పని అయిపోద్ది కదా. 3 2s 6, 3 4s 12, 3 2s 6 0 అంటే ఎంత వచ్చిందండి ఇంట్రెస్ట్ అనేది 2420. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ. సో ఈ అమౌంట్ మీద దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్. ఓరల్గా వెళ్ళాం అనుకోండి, ఏం చేయాలి, ఓరల్గా వెళ్తే దీన్ని ముందు మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద ఉన్నది కదా, దీన్ని నార్మల్ ఫ్రాక్షన్ కింద మార్చితే 25/3%. ఇది 1 ఇయర్ది. మనం ఎన్ని ఇయర్స్కి కావాలని అడిగాడు 4 ఇయర్స్కి, అంటే × 4 అంటే ఎంత అవుతుందండి ఇది 100/3% కట్టాలి. దేని మీద, ఈ నెంబర్ మీద. సో 7260 × 100/3% అంటే మరి బై 100 ఒకటి వేయాలి కదా, తీసేయండి. తీసేస్తే దీన్ని 3తో డివైడ్ చేయాలి. 3 2s 6, 3 4s 12, 20. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ. 2 చోట్ల ఒకలాగే చేస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ ఫార్ములా వేస్తున్నాను, ఇక్కడ ఫార్ములా వేయట్లేదు, అంతే. 2 ఒకటేనండి. కాకపోతే మీరు ఆలోచించే విధానం బాగుండాలి. ఎప్పుడైతే ఫార్ములా వేయాలని ఒక ఇంటెన్సివ్ ఉంటుందో ప్రతి క్వశ్చన్కి ఏం ఫార్ములాని ఆలోచిస్తాం, అలా వద్దు. క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలనే పాయింట్ని మాత్రమే ఆలోచించండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ 4th వన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8490. 8490 మీద సింపుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి at 5% per annum ఫర్ 73 days. చూడండి టైం పీరియడ్ ఇయర్స్లో ఇవ్వలేదు, ఏం చేశాడు డేస్లో ఇచ్చాడు. డేస్లో ఇవ్వచ్చు, మంత్స్లో ఇవ్వచ్చు, ఎలాగిచ్చినా పర్లేదు మనకి. ఏం చేయాలి, దాన్ని ముందు మనం ఇయర్స్లోకి మార్చుకోవాలి. మార్చుకొనే ప్రాబ్లంకి వెళ్ళాలి. సో డేస్ని ఇయర్స్లోకి మార్చాలంటే ఏం చేస్తారు, డివైడెడ్ బై 365 అండి. ఒకవేళ పర్టికులర్గా వాడు లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ ఇలాంటివి మెన్షన్ చేస్తే దాని ప్రకారం రాయండి, లేదా నార్మల్గా అయితే 365 తీసుకోవాలి. డేస్లో ఉన్నదాన్ని ఇయర్లోకి ఒకవేళ మంత్స్లో ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, బై 12 వేయండి, ఆటోమేటిక్గా ఇయర్స్లోకి మారిపోద్ది. సో మంత్స్లో ఇచ్చిన దాన్ని ఇయర్స్లోకి మార్చాలంటే బై 12 వేయాలి, డేస్లో ఇచ్చిన దాన్ని ఇయర్స్లోకి మార్చాలంటే బై 365 వేయాలి. ఇయర్స్లో ఇస్తే గొడవే లేదు. సో ఇప్పుడు మనం దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. సో ఎలా కాలిక్యులేట్ చేస్తాం, సో ఇక్కడ PTR/100 ఉంది కదా, ఆ ఫార్ములా వాడదామండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేస్తున్నాను. P అంటే ఎంత 8490, టైం పీరియడ్ ఎంత 73 days, దీన్ని ఇయర్స్లోకి మార్చాం, బై 365, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ × 5 100. ఓకే, సో ఎప్పుడైనా ఏ పెద్ద నెంబర్ ఇచ్చినా కంగారు పడకుండా ఆలోచిస్తే కాలిక్యులేషన్ అక్కడే ఉంటుంది. ఇది 73 5s అండి.
సో అలాంటి థింకింగ్ పవర్ మనకి కావాలి. అది ఎప్పుడు వస్తుంది? టేబుల్స్ చదివితే వస్తుంది, లేకపోతే రాదు. 5 తీసేయండి. ఓకే, ఇక్కడ 0 తీసేయండి. తీస్తే 849/10 అంటే ఎంత అండి? 84.9. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. సో 84.9 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఒకవేళ ఓవరాల్గా చేయాలన్నా ఇక్కడ పర్టికులర్గా అయితే మాత్రం ఈ డేస్ని ఇయర్స్లోకి మార్చాలండి. ముందు టైం పీరియడ్ని చూడండి, ఇయర్స్లోకి మార్చడం కోసం 1/5 ఇయర్స్ అని వచ్చింది. ఒక ఇయర్కి 5% కదా, ఇంటూ 5. సో 5% అంటే ఇంటూ 5/100. సో 1/100 చేయాలి. సో 8490కి బై 100 చేస్తే 84.9 వస్తుంది. సో ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ అన్నమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఏంటండి? 84.9. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2600 in 2 years and 3 months at 1% per month. చూడండి, ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? 2 years 3 monthsకి, అంటే పర్టికులర్గా ఇయర్స్ అడగలేదు, అలాగే పర్టికులర్గా మంత్స్ అడగలేదు, రెండు కాంబినేషన్లో అడిగారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% పర్ యానం అని ఇవ్వలేదు, పర్ మంత్ అని ఇచ్చాడు. అంటే పర్ మంత్ 1% అంటే పర్ ఇయర్కి 12% అని తీసుకోవాలి. సో అలా కాకుండా డైరెక్ట్గా ఓవరాల్గా వెళ్ళిపోదాం. ఈ ప్రాబ్లమ్కి డైరెక్ట్గా మంత్దే వాడి చేద్దామండి. ఏం చేయొచ్చు? 2 years 3 months అన్నారు కదా. 2 years అంటే ఎన్ని మంత్స్? 24 months ప్లస్ 3 months అంటే ఎంత? 27 months. ఒక మంత్కి ఎంత పర్సెంటేజ్ అన్నారు? 1%. అంటే ఎంత పర్సెంటేజ్ మొత్తం మీద? 27% ఇంట్రెస్ట్ వస్తుంది. దేని మీద? మనం ఇన్వెస్ట్ చేసిన మనీ మీద. మనం ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంత? 2600. దాని మీద 27% అంటే ఇంటూ 27/100 అంటే 26 కావాలి. మనకి టేబుల్స్ తెలుసు కదండి. 26 అంటే 26 స్క్వేర్ 676. మరి 26 కావాలంటే ఏం చేస్తారు? ఇంకో 26 దీనికి కలుపుతారు. సో ఇలా కలిపామనుకోండి, ఎంత వస్తుందండి? 702. అంటే మనకి ఇంట్రెస్ట్ అనేది 702. సో ఈ విధంగా మనం ఇంట్రెస్ట్ డైరెక్ట్గా రాసేయచ్చు. అంటే ఫార్ములా అయితే PTR/100, టీని టైం పీరియడ్ ఏదైతే ఉందో అది ఇయర్స్లోకి మార్చుకొని చెయ్యాలి. మీరు అలా చేసినా ఈ ప్రాబ్లం అయితే వచ్చేస్తుందండి, అదేం పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సెర్టైన్ సమ్ ఎట్ 15% per annum. చూడండి, సెర్టైన్ సమ్ అంటే ఎంతో చెప్పలేదు, అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇవ్వలేదు వీడి. ఇక్కడ 15% per annum ఫర్ 3 years ఈ 6300. అంటే ఈ 6300 ఏంటనేది ముందు ఆలోచించండి, అంతేకాని దాన్ని పీ కింద తీసుకొని చేసేకండి. సో ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సెర్టైన్ సమ్ అంటే ఒక పర్టికులర్ మనీ మీద 15% చొప్పున 3 yearsకి ఇంట్రెస్ట్ కడితే ఇది వచ్చింది. సో దీన్ని ఏమంటారు? సింపుల్ ఇంట్రెస్ట్ అంటారండి, అంతేగాని ప్రిన్సిపల్ కింద తీసుకోకూడదు. చాలా మంది ఫ్లోలో ఏం చేస్తారు, అక్కడ ఏ పెద్ద నెంబర్ ఇచ్చినా అది పీ కింద వాడడం, ఏదో ఒకటి చేసేయడం. అలా కాదు, క్వశ్చన్ చదవండి, ఏం అడుగుతున్నారో అదే కాలిక్యులేట్ చేయండి. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఓకే, ఇదేంటి? టైం పీరియడ్. సో ఈ మూడు ఉన్నాయి. ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద సమ్. సమ్ అంటే ఏంటి? మీరు ఏం ఇన్వెస్ట్ చేస్తారో అది కాలిక్యులేట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసిన మనీ కావాలండి. సో ఇన్వెస్ట్ చేసిన మనీ కావాలంటే మనం ఫార్ములాకి వెళ్దాం ఒకసారి. ఇది కదా మనకి ఫార్ములా, PTR/100 ఏంటి? నిద్రలో లేపడిగిన ఈ ఫార్ములా చెప్పాలి, అది అంత ఇంపార్టెంట్ మాట మనకు ఆ ఫార్ములా అనేది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 6300 ఇక్కడ వేసేయండి. పీ తెలియదు, టైం పీరియడ్ తెలుసు కదా, ఎన్ని ఇయర్స్? 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా అక్కడ మనకి, 15%/100. ఓకే, దీంట్లో మనకి పీ కావాలండి. అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం అటు పట్టుకెళ్ళిపోండి, అప్పుడు పీ వచ్చేస్తుంది. సో ఈ కిందన డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు వెళ్తే మల్టిప్లై చేస్తుందండి. ఓకే, ఇంటూ 100. ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి పీని డివైడ్ చేస్తాయండి. 3 × 15. సో ఇప్పుడు మనం 5 టేబుల్ తీసుకున్నాం అనుకోండి, 5 3s 5 20s. అక్కడ మనం డివైడ్ చేసేస్తాం. 3 3s 9 కదా, 9 7s అండి 63. 7 × 2 అంటే ఎంత? 14, పక్కన 3 జీరోలు అంటే ఎంత అవుతుంది? ప్రిన్సిపల్ అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 14,000. సో ఇది ఫార్ములాను ఓరియంటెడ్గా చేశాను. ఇప్పుడు ఓవరాల్గా వెళ్దాం. ఓవరాల్గా ఎలా చేయాలి చూడండి. ఇయర్కి 15% కదా, 1 yearకి. ఎన్ని ఇయర్స్ అన్నాడు? 3 years అన్నాడు కదా. 3 × 15 అంటే ఎంత? 45%. దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. దీని వాల్యూ వాడు ఇచ్చాడండి 6300. ఈ 45% ఏంటి? మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చిన ఇంట్రెస్ట్ 45 రూపీస్. అంటే మనం అలా ఎజ్యూమ్ చేస్తాం అన్నమాట. ప్రిన్సిపల్ 100 అనుకుంటే వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ 45. ఆ ఇంట్రెస్ట్ వాల్యూ మనకి ప్రాబ్లంలో ఉంది. దీన్ని యూనిటరీ మెథడ్ అంటారంటే అర్థమెటిక్లో మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్లో వాడే కాన్సెప్ట్ ఇది. యూనిటరీ మెథడ్ అంటే 45% వాల్యూ తెలుసు మనకి, 1% వాల్యూ కావాలి, బై 45 వేయాలి. అంటే 45 చాక్లెట్లు 6300 అయితే ఒక చాక్లెట్ కావాలంటే ఏం చేయాలి? ఆ 6300ని 45తో డివైడ్ చేయాలి. దీన్ని యూనిటరీ మెథడ్ అంటారు. ఇప్పుడు మనకి 45% వాల్యూ తెలుసు, మరి సమ్ అంటే ఎంత? 100 అనుకునే కదా మనం ఇంట్రెస్ట్ 45 అని చెప్పాం. సో ప్రిన్సిపల్ అనేది 100%. దీని వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. దీన్నే యూనిటరీ మెథడ్ అంటే చూడండి.
సింపుల్ స్టెప్, ఒక్క స్టెప్తో ప్రాబ్లం అయిపోద్ది. సో 45% అంటే ఏం చేయాలి, ఈ 6300ని 45తో డివైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు 1% వాల్యూ వచ్చినట్లు. కానీ మనకి ఎంత పర్సెంటేజ్ కావాలి, 100% కావాలి. అంటే ఇంటూ 100. ఇక్కడ 5 9s 5 20s 9 7s 700 ఇంటూ 20 అంటే ఎంత అవుద్ది, 14,000. ఇది ప్రిన్సిపల్ వాల్యూ. సో ప్రిన్సిపల్ వాల్యూ ఏదైతే ఉందో అది 14,000 రూపీస్. నెక్స్ట్, ఏ సర్టైన్ సమ్ గివ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4,800. చూడండి, ఇది కూడా సింపుల్ ఇంట్రెస్టే. సో 4,800 అనేది ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ కాదు. ఏ సర్టైన్ సమ్ గివ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4,800. నెక్స్ట్, ఫర్ 4 years ఇది టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. ఫైండ్ ద సమ్ అని అడిగారు. సో ఇంకా ఓవరాల్గా వెళ్ళిపోదాం, ఫార్ములా వేయట్లేదు. సో మనకి ఇయర్కి 20% కదా, మరి 4 years అంటే ఎంత అవుతుందండి, 80%. 4 years అంటే 80% అనేది టోటల్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ వాల్యూ మనకి ఇచ్చారు, ఎంత అని ఇచ్చారు, 4,800 అని ఇచ్చారు. మనం ఏం కాలిక్యులేట్ చేయాలండి, 100%. ప్రిన్సిపల్ కావాలి కదా, సమ్ మనం ఇన్వెస్ట్ చేసింది. సో ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ వాల్యూ పర్సంటేజ్లో కట్టి దానికి ఈక్వల్ చేశాను. ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ అంటే 100 అనుకొని ఇంట్రెస్ట్ రాశాను. సో 100 అంటే ఎంతో చెప్తే నేను ఎంత ఇన్వెస్ట్ చేశానో నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు 100% వాల్యూ కాలిక్యులేట్ చేయాలంటే 4,800/80. ఇది 1 యూనిట్ వాల్యూ, మనకు 100 యూనిట్స్ కావాలి. చూడండి, 0 తీసి అంటే 86 అంటే 60 ఇంటూ 100 6,000. ఈ 6,000 అనేది ఏంటి, మన ఇన్వెస్ట్మెంట్. సో పీ వాల్యూ 6,000 రూపీస్ మాట. మీరు ఏం లేదండి, టాపిక్ చదివేటప్పుడు, ఆ క్వశ్చన్ చదివేటప్పుడు పర్టికులర్గా మీరు అక్కడ ఏం అడుగుతున్నారు, ప్రిన్సిపల్ అడుగుతున్నారా, సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారా, లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారా, లేదా టైం పీరియడ్ అడుగుతున్నారు, ముందు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎప్పుడైతే మీరు దాని గురించి ఆలోచిస్తున్నారో క్వశ్చన్ అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. అంటే ఏ డేటా ఇచ్చారు, ఏ డేటా కాలిక్యులేట్ చేయాలి, అంతేగాని బ్లైండ్గా ఈ రిజల్ట్ వాడాలి, ఈ సమ్మకి ఇలా చేయాలి. సో అది వర్కౌట్ అవ్వదండి. మీకు వింటున్నప్పుడు బాగా అనిపిస్తుందేమో కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా నేర్చుకున్న వాడికి వెంటనే రిజల్ట్ ఉంటుంది, ఎక్కువ టైం పీరియడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్, ఏ సమ్ ఇన్వెస్టెడ్ ఎట్ 15% per annum for 6 years అండర్ సింపుల్ ఇంట్రెస్ట్. సో 15% per annum చొప్పున 6 years అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తే అది ఎంత అయిందంట, 76,000. దెన్ ఫైండ్ ద సమ్. చూడండి, ఏ సమ్ ఇన్వెస్టెడ్ ఎట్ 15% per annum for 6 years అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ అంటే ఏంటి, మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంత అయిపోయిందంట, 76,000 అయింది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసింది ఏమవుతుంది, అంతకంటే తక్కువే అవుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్. ఇక్కడ ఇచ్చిన ఈ 76,000 ఉంది కదా, దీన్ని ఏమంటారండి, అమౌంట్. ఎందుకంటే ఆ అమౌంట్ ఎంత అయిందని చెప్తున్నాడు వాడు. సో దీన్ని అమౌంట్ అంటారు, ప్రిన్సిపల్ కాదు, సింపుల్ ఇంట్రెస్ట్ కూడా కాదు. సో అడిచ్చింది అమౌంట్, మనం ఏం కాలిక్యులేట్ చేయాలి, సమ్ అంటే పీ కనుక్కోవాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ టైం పీరియడ్ ఉంది. సో మనకి అమౌంట్కి కూడా ఒక ఫార్ములా ఉంది, కానీ ఫార్ములా వాడడం కంటే ఓరల్గా వెళ్ళడమే మంచిదండి. సో ఓరల్గా వెళ్ళిపోదాం. సో ఓరల్గా ఎలాగ వెళ్ళాలి, మనం ప్రిన్సిపల్ 100 అనుకుంటున్నాం, దాని మీద ఇంట్రెస్ట్ 15%. ఎన్ని ఇయర్స్ అన్నాడు, 6 years అన్నాడు. మరి ఇయర్కి 15% కదా, మరి 6 years అంటే ఏమవుతుంది, 15 into 6 అంటే ఎంత అవుతుంది, 90% ఇంట్రెస్ట్. సో మీరు ఇన్వెస్ట్ చేసింది 100, దాని మీద 90 ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ కలిపితేనే కదా అమౌంట్ అంటారు. సో 100 + 90, చూడండి, 15 into 6 90 ఇంట్రెస్ట్, 100 ఇన్వెస్ట్మెంట్, 100 + 90 అంటే 190. దీన్ని ఏమంటారు, అమౌంట్. ఈ 190% ఏదైతే ఉందో దీన్ని అమౌంట్ అంటాం. ఆ అమౌంట్ వాల్యూ మనకి ఇచ్చేసారు 76,000. సో 190% వాల్యూ ఇచ్చారండి. సో ఇప్పుడు మనం ఏం కాలిక్యులేట్ చేయాలి, సమ్ అంటే ఏం చేయాలి, 100% ఎంత, ఇది కాలిక్యులేట్ చేయాలి. అంటే ఇలా ఆలోచించగలిగితే, నా మెయిన్ థింకింగ్ ఏంటంటే ఇక్కడ మీకు నేర్పించుదాం అనుకుంటుంది, సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోవాలి. సో అలా అవ్వాలంటే ఓవరాల్గా థింక్ చేయాలి. ఫార్ములాలు వేస్తే స్టెప్స్ పెరిగిపోతాయి, కాలిక్యులేషన్ పెరిగిపోతుంది. సో ఎప్పుడు అలా వెళ్ళకండి. నెక్స్ట్, ఎప్పుడు క్వశ్చన్ ఒకలాగే అడగాలని రూల్ లేదు కాబట్టి మనం ఇలా ఆలోచిస్తే సింపుల్గా తేలిపోద్ది. సో 15% 1 yearకి 6 years అంటే 90% ఇంట్రెస్ట్, మనం 100 అనేది ప్రిన్సిపల్ అనుకున్నాం. సో అమౌంట్ ఎంత అయింది, 190%. దాని వాల్యూ మనకి ఇచ్చారు, మనం ప్రిన్సిపల్ కట్టాలి. 100% అంటే ఎంతో కాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 190% వాల్యూ ఇచ్చారు కదా, 1% అంటే ఏం చేయాలి, 76,000/190 ఇంటూ 100. ఈ 0 తీసేయండి, 19 4s అండి, 400 into 100 అంటే ఎంత అవుతుందండి, 40,000 అనేది మన ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూ మాట. సో ఇన్వెస్ట్మెంట్ అనేది 40,000. సో సపోజ్కి మనం దీన్ని ఫార్ములాలో చేయాలనుకుందాం. సో ఒకవేళ ఫార్ములాలో చేయాలనుకోండి, ఏం చేయాలి, మన ఫార్ములా ఏంటి చూద్దాం ఒకసారి. అంటే మీరు చాలామంది ఫార్ములా బెటర్ అనుకుంటాం కదా. సో అలా కానీ చేసామనుకోండి, ఇలా తీసుకుందాం.
అమౌంట్ అంటే ఎంత ఇచ్చారు 76,000. ఇక్కడ వేసేయాలి. పి తెలియదు 1 ప్లస్ టైం పీరియడ్ తెలుసు 6, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు 15/100. దీన్ని సింప్లిఫై చేయాలండి అంతే, చేస్తే అయిపోద్ది. సో ఇదంతా సింప్లిఫై చేసి దీన్ని అటు పట్టుకెళ్ళండి, పి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేయొచ్చు మనం, 5 3s ఇక్కడ 5 20s అండి, 2 3s 2 10s. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ కొంచెం వేద్దాం, 1 ప్లస్ 9/10 అంతేనా. 10 1 10, 9 కలిపితే ఎంత అండి 19/10 అండి. సో ఈ 19/10 ఏది ఉందో దాన్ని అటు పట్టుకెళ్ళిపోండి. అటు పట్టుకెళ్తే 76,000 ఇంటూ 10/19 అవుతుంది. సో 19 4s 4,000 ఇంటూ 10 అంటే ఎంత అండి 40,000. స్టెప్స్ పెరిగే చూసారా, అక్కడ 2 స్టెప్స్లో చేసే సమ్మని మనం ఎంత కాలిక్యులేషన్ చేయవలసి వస్తుంది అంతే, ఇంకా అంతకు మించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఇలాగే కంఫర్ట్ ఉంటే ఇలాగే ట్రై చేయండి, కానీ ప్రాబ్లం అర్థం అవ్వాలంటే ఓరల్ థింకింగ్ చాలా అవసరం అన్నమాట. అందుకు నేను ఓరల్గా చెప్పడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాను మీకు. ఓకే, నెక్స్ట్ 9th వన్, ఏ సమ్ అమౌంట్స్ టు, మళ్ళీ అమౌంటే ఇచ్చారండి. సమ్ అమౌంట్స్ టు అంటే ఏంటి, మీరు ఇన్వెస్ట్ చేసింది 72,000 అయింది ఎట్ 5% per annum. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years టైం పీరియడ్ అండర్ సింపుల్ ఇంట్రెస్ట్, దెన్ ఫైండ్ ద సమ్. అంటే మన ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 5% కదా ఇయర్కి, ఎన్ని ఇయర్స్ 4 years కదా, 5 into 4 అంటే ఎంత అవుతుందండి 20%. అయితే మనకి ఇక్కడ అమౌంట్ కదా ఇచ్చారు, 20 అనేది ఇంట్రెస్ట్. మరి అమౌంట్ అంటే ఏం చేయాలి, 100కి కలపాలి. ఎందుకంటే 100 అనుకోనే, మనం ప్రిన్సిపల్ని 100 అనుకోనే టోటల్ ఇంట్రెస్ట్ 20% అని చెప్తున్నాం అన్నమాట. ఇయర్కి 5% అంటే 100కి 5 రూపాయలు, అలా 4 years కంటే 20 రూపీస్. మరి అది ఇంట్రెస్ట్ కదా, దాన్ని ఏం చేయాలి, మన ప్రిన్సిపల్కి కలపాలి. 100కి 20 కలపండి 120. సో 120% ఏదైతే ఉందో ఇదే అమౌంట్ వాల్యూ 72,000. ఓకే, సో 120% అమౌంట్ ఏం చేసాం, 100కి ఇంట్రెస్ట్ కలిపిస్తాను అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు వాడు ప్రిన్సిపల్ అడిగాడు అంటే ఇన్వెస్ట్మెంట్ అడిగాడు, సమ్ 100% అంటే ఎంత. సో 120% వాల్యూ 72,000, 100% వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. అంటే ఏం చేస్తాం మనం, 72,000 by 120 ఇంటూ 100. సో ఇక్కడ చూడండి 0 0 తీసేయండి, 12 6 600 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది 60,000. ఇది మనం ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ మాట. సో ఇన్వెస్ట్ చేసింది 60,000 రూపీస్. ఒకవేళ దీన్నే మనం ఫార్ములాలో చేయాలనుకుందాం. సో మరి ఫార్ములాలో చేయాలంటే ఏం చేయాలి, అమౌంట్ 72,000 ఈక్వల్ టు పి తెలియదు 1 ప్లస్ టీ అంటే 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100. ఓకే, సో ఇక్కడ 4 5s 20 కదా, 20 5s 100 అండి, అంటే 1/5 అది. సో 72,000 ఈక్వల్ టు పి ఇంటూ 5 1 5, ఈ 1 కలిపితే 6/5. దీన్ని అటు పట్టుకెళ్ళిపోండి. సో అప్పుడు మీకు పి వచ్చేస్తుంది 72,000 ఇంటూ 5/6, ఇదే పి వాల్యూ. సో 6 12, 12,000 ఇంటూ 5, 12 5s ఎంత అండి 60, అంటే 60,000. ఇది మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత అండి 60,000. అంటే మీరు ఫార్ములా వాడితే ఇలా వెళ్తుంది. నెక్స్ట్ వాట్ సమ్ అమౌంట్స్ టు, మరలా అమౌంట్ ఇచ్చారండి, ఇది అమౌంట్. వాట్ సమ్ అమౌంట్స్ టు 20,000 అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 7 years ఎట్ 79/13%. ఇక్కడ చూడండి 79/13% అన్నాడు, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంది. ఇంకొకటి అంటే మీరు ఎప్పుడు కూడా మనకి పర్సంటేజెస్ ఉంటాయి చూసారా, పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఒక పర్సంటేజ్ చూడగానే ఫ్రాక్షన్ గుర్తుపెట్టుకోవాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ మాట. సో మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్నామో అది మంచిది. 100% అంటే 1, 50% అంటే 1/2, 33.33% అంటే 1/3, 25% అంటే 1/4, 20% అంటే 1/5, 16.67% అంటే 1/6. సో ఇలాగా ప్రతి పర్సంటేజ్ యొక్క ఫ్రాక్షన్ గుర్తుండాలి. సో ఒక పర్సంటేజ్ ఇవ్వగానే దాని ఫ్రాక్షన్ తెలిస్తే ఇంకా ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి 1 నుంచి 1, 1/2, 1/3, 1/4, 1/5 అలా 1/20 వరకు ప్రతి పర్సంటేజ్ వాల్యూను గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అయిపోద్ది అన్నమాట, కాలిక్యులేషన్ ఈజీ అయిపోద్దండి. సో 7 yearsకి 79/13% అన్నారు. చూడండి ఈ 79/13% అంటే ఎలా మార్చుతాం, 13 7s 91 ప్లస్ 9 అంటే 100/13%. ఇది పర్సంటేజ్ వాల్యూ. దీన్నే మనం ఫ్రాక్షన్ కింద మార్చాలంటే ఏం చేయాలి, ఇంటూ 1/100 వేయాలి. ఇది క్యాన్సిల్ అయిపోతే దీని ఫ్రాక్షన్ వాల్యూ 1/13. అంటే మీరు ఈ పర్సంటేజ్ కట్టినా 13తో డివైడ్ చేసినా రెండు ఒకటే అని అర్థం అన్నమాట. సో ఇది 1 year కండి, 79/13% అనేది 1 yearకి. అంటే 79/13% చేసే బదులు మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని 13తో డివైడ్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. అది కాలిక్యులేట్ చేసే కదా మనం అక్కడ రాసాము. సో ఇది ఎన్ని ఇయర్స్ చేయాలంట, పర్సంటేజ్ వాల్యూ 7 years అని చెప్పారండి. సో అయితే అమౌంట్ ఇచ్చారు, ప్రిన్సిపల్ ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి
ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది నేను 13 అనుకుంటున్నానండి. ప్రిన్సిపల్ ఎంత అనుకుంటున్నాను? 13 రూపీస్. ఎందుకని ఇక్కడ డినామినేటర్లో ఏ నెంబర్ ఉందో అదే 30, అదే మనం ప్రిన్సిపల్ కింద తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్ పర్సంటేజ్లు అనుకోండి 100 అని తీసుకుంటున్నాం కదా, అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ 13 అనుకోండి. దీని మీద 1 ఇయర్కి అయితే ఆ బై 13 చేయాలి, అంటే ఈ పర్సంటేజ్ దీని మీద అప్లై చేయాలి, అంటే ఆ 13తో దీన్ని డివైడ్ చేయాలి, చేస్తే 1 రూపీ ఇంట్రెస్ట్. ఓకే, 1 ఇయర్కి. అలాగే ఎన్ని ఇయర్స్? 7 ఇయర్స్, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 7 రూపీస్. ఇప్పుడు అమౌంట్ అంటే ఈ రెండు కలిపితే వచ్చేది 20. సో ఇప్పుడు మనకి ఈ అమౌంట్ వాల్యూ ఉంది. వాడు అడిగింది ఏంటండి? వాట్ సమ్ అని అడిగాడు. ప్రిన్సిపల్ ఎంత అంటే 20 అంటే 20,000, 13 అంటే ఎంత, ఇదే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? 20,000 బై 20 ఇంటూ 13. సో ఇక్కడ 0 0, ఇది 1000 అండి. 1000 ఇంటూ 13 అంటే ఎంత అవుద్ది? 13,000. ఇది ప్రిన్సిపల్ వాల్యూ. సో ఇటువంటి కాంప్లికేటెడ్ పర్సంటేజెస్ వచ్చేటప్పుడు వాటి యొక్క ఫ్రాక్షన్ ఏంటో తెలుసుకొని డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిన్సిపల్ అనుకొని ప్రాబ్లం చేస్తే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అన్నమాట. సో అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది అక్కడ. ఒకవేళ దీన్ని మనం ఫార్ములాలో చూసామనుకోండి. సో ఒకవేళ ఫార్ములాలో చూడాలంటే ఏంటి? అమౌంట్ ఇచ్చారు 20,000 ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ టీఆర్. టీ అంటే 7, ఆర్ అంటే ఇదే కదా 7, 9 బై 13% అంటే 13 7 91 ప్లస్ 9 అండి, నా 100 బై 13%. 100 బై 13, ఇక్కడ ఒక 100 ఉంటుంది కదా, అది కూడా వేయాలి. ఈ 100 తీసేయండి. ఇప్పుడు మనం 20,000 ఇలా రాసేసి పి అలా వదిలేసి 13 1 13, 7 కలిపితే ఎంత? 20 బై 13. చూడండి, ఈ 20 బై 13 ఇటు పట్టుకొచ్చేయండి. సో 20,000 ఇంటూ 13 బై 20. సో ఇక్కడ 1000 ఇంటూ 13 అంటే ఎంత అవుతుంది? 13,000. ఇది ప్రిన్సిపల్ వాల్యూ. ఇలా మనం ఫార్ములా యూస్ చేసి కూడా చేయొచ్చు. అంటే ఫార్ములా కంటే అలా చేయడం వల్ల మనకి ఏంటవుతుంది అంటే కాలిక్యులేషన్ స్టెప్స్ తగ్గడం వల్ల మన టైమే కదా మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ టైం మేనేజ్మెంట్ కావాలంటే మనం జస్ట్ చూసి క్వశ్చన్ ఆన్సర్ చేసేలాగా మనం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్, ఏ సమ్ బికమ్స్ 1,20,000 at 12% per annum. సో సమ్ బికమ్స్ 1,20,000 అన్నారు, అంటే అమౌంట్ అండి ఇది. ఓకే, అంటే కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, అది ఎంత అయింది? 1,20,000 అయిందంట. 12% per annum ఫర్ 5 years, 5 yearsకి అండర్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫైండ్ ద సమ్. సో 12 5 ఎంత అండి? 60%. చూడండి, 1 ఇయర్కి 12 కదా, 12 ఇంటూ 5 అంటే 60% మొత్తం ఇంట్రెస్ట్. దీన్ని మనం 100 కదా అనుకుంటాం ప్రిన్సిపల్, 100కి 60, ఇది నార్మల్ పర్సంటేజే కదా, 100 కలిపి వచ్చు డైరెక్ట్గా. సో 12 5 60%, దాన్ని 100 కలిపితే 160%. ఈ 160% ఏదైతే ఉందో దీన్నే అమౌంట్ అంటారు. సో అమౌంట్ వాల్యూ ఇచ్చారు, ప్రిన్సిపల్ కావాలి. 100% అంటే ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, 12 5 60%ని నేను ప్రిన్సిపల్ కలిపిస్తాను, 160% వచ్చింది. ఇది అమౌంట్ వాల్యూ. మనం 100% కడితే ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. యూనిటరీ మెథడ్కి వెళ్ళిపోదాం. 1,20,000 బై 160 ఇంటూ 100. సో ఇప్పుడు మనం ఇది సింప్లిఫై చేసుకోవాలి. సో 0 0 ఇక్కడ తీసేద్దాం. 4 టేబుల్ అండి, 4 4s 4 3s 000. మరలా 4 25s ఇక్కడ రాశాను. 25 ఇంటూ 3 అంటే ఎంత అండి? 75,000. ఇది మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. అంటే సమ్ అనేది ఎంత అండి? మనం ఇన్వెస్ట్ చేసింది 75,000. ఎంత అయింది? 1,20,000 అయింది. 5 ఇయర్స్లో 12% చొప్పున. నెక్స్ట్ వన్, 50,000 బికమ్స్ 77,000. చూడండి, 50,000 77,000 అయిందంటే ఎలాగవుతుంది? ఇంట్రెస్ట్ పెరిగితే అవుతుంది. ఓకే, 50,000 ఇన్వెస్ట్ చేసాం, 77 అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 27,000 ఇంట్రెస్ట్ వచ్చింది, అంటే ఎక్స్ట్రా మనీ అండి. చూడండి, ఇది మనం వేసిన అమౌంట్, ఇది మనకి ఫైనల్గా వచ్చింది. ఈ వేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? ప్రిన్సిపల్. ఫైనల్గా వచ్చింది దాన్ని ఏమంటారు? అమౌంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది చూసారా, దాన్ని ఏమంటారు? సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 27,000. సో ఇప్పుడు వాడేమంటున్నాడు? 6 ఇయర్స్లో వచ్చిందంట ఇది. ఈ ఇంట్రెస్ట్ అంతా 6 ఇయర్స్లో వచ్చింది. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆర్ కాలిక్యులేట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 100కి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు, అంతేగాని ఇప్పుడు ఇది వచ్చింది, ఇది 6 ఇయర్స్కి బై 6 వేసి 1 ఇయర్ ఇంట్రెస్ట్ చెప్పి దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనకూడదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? 100కి ఎంత ఎక్స్ట్రాగా వాడు మీకు పే చేస్తున్నాడు అది తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మనం 2 బ్యాంకుల దగ్గరికి వెళ్ళాం, ఏ బ్యాంకులో ఇయ్యాలో బెటర్ అంటే వాళ్ళిద్దరూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో చెప్తారు. 100కి వాడు ఎంత ఇస్తాడు, వీడు ఎంత ఇస్తాడు. ఎవడు బెటర్గా ఇస్తే వాడి దగ్గరికి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే పర్ 100 ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. ముందు ఫార్ములా మోడ్లోకి వెళ్దామండి. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? పీటీఆర్ బై 100 కదా. ఇలా ఆలోచిద్దాం. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మనకు ఆల్రెడీ 27,000 అని తెలుసు. ఇంట్రెస్ట్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనండి, ఎక్స్ట్రా మనీనే ఇంట్రెస్ట్ అంటారు. ప్రిన్సిపల్ 50,000, అలాగే టైం పీరియడ్ 6 ఇయర్స్, ఆర్ తెలియదు, ఇక్కడ డైరెక్ట్గా ఆర్ అలాగే ఉంటుంది అన్నమాట, 100. సో ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ జీరోలు తీసేయండి.
ఈ 500 ఇంటూ 6 ఉంది కదా, దీన్ని అటు పట్టుకెళ్ళిపోండి. సో 27,000 ఇవి రెండు మల్టిప్లై చేస్తున్నాయి కదండి, కిందకు వచ్చేటప్పటికి డివైడ్ చేస్తాయి 500 ఇంటూ 6. ఈ రెండు జీరోలు కూడా తీసేయచ్చు. ఇప్పుడు మనం 5 టేబుల్ 5 5 25 20 ఉందండి ఇక్కడ. మరి 20 అంటే 5 4 ఇప్పుడు 6తో డివైడ్ చేస్తే 6 9 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 9% పర్ యానం. అంటే 100కి 9 రూపీస్ ఇంట్రెస్ట్ అక్కడ. సో 100కి 9 రూపీస్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్కి ఇస్తున్నారు అని అర్థం. దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. పర్ 100 ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. సో ఇలా కాకుండా ఒకవేళ ఓవరాల్గా చేయాలనుకోండి, ఇదే సమ్మని ఓవరాల్గా చేయాలంటే ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది అమౌంట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి మనకి? 27,000. ఎన్ని ఇయర్స్కి? 6 ఇయర్స్ కదా, దీన్ని 6తో డివైడ్ చేసేయండి. 1 ఇయర్ ఇంట్రెస్ట్ రాస్తున్నాను ఎందుకంటే ఇది 6 ఇయర్స్ ఇంట్రెస్ట్, 1 ఇయర్ది కాదు కదా, 1 ఇయర్ ఇంట్రెస్ట్ రాయాలి. 6తో డివైడ్ చేస్తే 6 4 24 30 ఉంటుంది. 6 5 అంటే 4,500. ఇది 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్. దేని మీద? 50,000 మీద. కానీ మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏం చేయాలి? 4,500 1 ఇయర్కి వచ్చింది. దేని మీద వచ్చింది? 50,000కి వచ్చింది. కానీ మనం 100కి ఎంత వస్తుందో చెప్పాలి, అందుకే ఇంటూ 100 పర్సెంటేజెస్ కింద కాలిక్యులేట్ చేయడం మాట. చూడండి మీకు మార్క్స్ ఉంటాయి. 600కి 480 వచ్చింది. పర్సెంటేజ్ అంటే 100కి ఎంత వచ్చిందని చెప్పాలి. ఇక్కడ కూడా అంతే, మీరు 50,000 ఇన్వెస్ట్ చేశారు, 4,500 1 ఇయర్కి వచ్చింది. 100కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో చెప్పడాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో పర్ 100కి ఎంత అనేది కాలిక్యులేట్ చేయాలి. సో అలా చేయాలంటే ఈ రెండు జీరోలు ఈ రెండు జీరోలు ఈ రెండు జీరోలు ఈ రెండు జీరోలు తీసేయండి. 5 1 5 9 అంటే ఎంత వచ్చిందండి? 9%. ఇది ఓవరాల్ వే కాలిక్యులేషన్ అన్నమాట. ఫార్ములాలు అవి వేయకుండా ఓవరాల్గా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ 10,000 బికమ్స్ 12,000. చూడండి 10,000 అనేది 12,000 అయిందంటండి అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 5 ఇయర్స్. సో 5 ఇయర్స్లో 10,000 12,000 అయింది. ఫైన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కాలిక్యులేట్ చేయాలి. సేమ్ అండి, ముందు మనం చేసిన క్వశ్చన్ లాగే ఉంది. సో 10,000 ఇన్వెస్ట్ చేసాం, దీన్ని ప్రిన్సిపల్ అంటారు. 12,000 వచ్చింది, దీన్ని అమౌంట్ అంటారు. మరి ఇంట్రెస్ట్ ఎంత అండి? ఎక్స్ట్రాగా 2,000 వచ్చినట్లు. మీరు 10,000 to 12,000 అయింది కాబట్టి ఎక్స్ట్రాగా 2,000 అమౌంట్ వచ్చింది 5 ఇయర్స్లో. అయితే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. ఫార్ములా వేసేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి. పి అంటే 10,000 టైం పీరియడ్ 5 ఇయర్స్, ఆర్ తెలియదు, బై 100. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఈ రెండు జీరోలు తీసుకొచ్చు. ఈ 100 ఇంటూ 5ని అటు పట్టుకెళ్ళిపోదామండి, డివైడ్ చేస్తుంది. 2,000 బై 100 ఇంటూ 5 0 0 తీసేయండి. 5 4 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 4%. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏదైతే ఉందో అది 4%. ఇదే ప్రాబ్లమ్ని మనం ఓవరాల్గా వెళ్దామండి. సరే, ఓవరాల్గా చేయాలనుకోండి 10,000 12,000 కదా అయింది. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 2,000. ఎన్ని ఇయర్స్కి? 5 ఇయర్స్కి. బై 5 చేయండి. 1 ఇయర్కి ఎంత? 400. అంటే 10,000 మీద 400 వస్తుంది 1 ఇయర్కి. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? 100కి ఎంత అనేది కాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఈ 400 10,000 మీద వచ్చింది. పర్ 100కి ఎంతో కావాలంటే ఇంటూ 100 చేయాలి. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros చేస్తే ఏమైందండి? 4%. దీన్నే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇది ఓవరాల్ వేలో కాలిక్యులేట్ చేయడం అన్నమాట. నెక్స్ట్ వన్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 3/8 ఆఫ్ ది సమ్. చూడండి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మన ఇన్వెస్ట్మెంట్లో 3/8 అంట. అంటే మీరు ఎంత పెట్టారో దాంట్లో 3/8 ఇంట్రెస్ట్ కింద వచ్చింది అంటున్నాడు. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 3/8 ఆఫ్ ది మనీ, ఓకే, దాన్ని ఇంట్రెస్ట్ కింద వచ్చిందంట. ఎన్ని ఇయర్స్లో? 6 1/4 ఇయర్స్లో వచ్చిందంట. ఫైండ్ ద రేట్ పర్సెంట్ ఛార్జ్డ్. మరలా ఆర్ కాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. సో ఇది కాలిక్యులేట్ చేయాలంటే చూడండి ఇక్కడ 3/8 ఆఫ్ ది సమ్ అన్నారు కదా. సో నేను ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది నేను ఏమని తీసుకుంటున్నానంటే 3/8, డినామినేటర్లో 8 ఉందండి, 800 అని తీసుకున్నాను. ఓకే, డినామినేటర్ నేను 800 అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వచ్చి ఒక ఫ్రాక్షన్ లాగా కానీ మీకు కనిపిస్తే డినామినేటర్లో ఉన్న నెంబర్నే మీకు కావాల్సిన నెంబర్ కింద ఎస్యూమ్ చేసుకోవాలి. ఎప్పుడు అలా చేసుకుంటే మనకి కాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇందులో 3/8 కదా, ఇంటూ 3/8. సో 100 ఇంటూ 3 అంటే ఎంత అండి? 300 ఇంట్రెస్ట్. సో అయితే ఈ 300 ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్లో వచ్చింది? 6 1/4 ఇయర్స్. మరి 6 1/4 ఇయర్స్ అంటే టైం పీరియడ్ మాట ఇది. 6 1/4 అంటే ఎంత అండి? 4 6 24 1 25/4 ఇయర్స్. ఇది టైం పీరియడ్. ఇప్పుడు ఆర్ కాలిక్యులేట్ చేయాలి. సో ఫార్ములా వేసామనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ 300 ఈక్వల్ టు ప్రిన్సిపల్ 800, టైం పీరియడ్ 25/4 ఇంటూ ఆర్ మనకు తెలియదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఒక 100 ఉంటుంది కదా, 100 వేయాలి. సో ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ 25 4s, ఇక్కడ ఈ జీరోలు క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ 4 1s
4 2s, నెక్స్ట్ 2 1s 2 2s, ఇక్కడ ఒక 2 మాత్రమే మిగిలింది, దాన్ని ఇటు పట్టుకెళ్ళిపోతే ఆర్ ఈక్వల్ ఎంత అవుతుందండి 6%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి పర్ ఇయర్కి 6% అని అర్థం. సో ఇది మనం ఫార్ములా వేసాం కదా, ఒకవేళ ఓవరాల్గా చేసాం అనుకోండి ఈ సమ్ని, జనరల్గా ఓవరాల్ క్యాలిక్యులేషన్లోకి వెళ్తే ఎక్కడైనా ఎజ్యూమ్ చేయడం అయితే తప్పదండి. ఇక్కడ డినామినేటర్ 8 ఉంది కదా, ప్రిన్సిపల్ 800, మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 300 అవుతుంది, ఎందుకంటే ఇందులో 3/8 కాబట్టి. ఇది ఎన్ని ఇయర్స్కి 6 1/4 ఇయర్స్ కదా, మనం 1 ఇయర్కి కాలిక్యులేట్ చేయాలి. 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో తెలియాలంటే దీన్ని మనం ఈ నెంబర్తో డివైడ్ చేయాలి. ఇది ఎంత 25/4తో డివైడ్ చేయాలి, అంటే 300 × 4/25. సో 25 1s, తర్వాత ఇక్కడ మనకి 50 ఉంటుంది, 25 2s అంటే 14 4s, 12 4s అండి 48. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి 1 ఇయర్ ఇంట్రెస్ట్. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో చెప్పాలి ఏంటి, మీరు 800కి 48 అనేది 1 ఇయర్కి వచ్చింది, మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 100కి వచ్చింది కదా చెప్పాలి. సో 48/800, 100కి ఎంత అంటే ఇంటూ 100 చేయాలి, జీరోలు తీసేయండి, 8 6 అంటే 6% పర్ యానం. సో ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాట. సో అది కాలిక్యులేట్ చేయమన్నది. నెక్స్ట్ వన్, ఈ 45,000 బికమ్స్ 72,000. సో 45,000 72,000 అయ్యిందంటండి. అంటే ఇదేంటి ప్రిన్సిపల్, ఇదేంటవుతుంది అమౌంట్, ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసింది ఇది ఇంత అయింది అన్నాడు అంటే అది అమౌంట్ అవుతుంది. ఇక్కడ 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో. టైం పీరియడ్ అడిగాడు సార్, టీ అడిగాడు. సో 45,000 72,000 అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత అండి, రెండింటి యొక్క డిఫరెన్సే. ఓకే, ఈ డిఫరెన్స్నే మనం ఏమంటాం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది 20% పర్ యానం అంట. ఇప్పుడు టైం పీరియడ్ కాలిక్యులేట్ చేయాలి, ఆర్ ఉంది, టీ కావాలి, ఫార్ములా వేద్దామండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి అంటే ఎంత 45,000, టైం పీరియడ్ తెలుసా తెలియదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు 20/100, దీన్ని కాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఈ 2 zeros క్యాన్సిల్ చేసేద్దాం, ఈ 20 × 450 అటు పట్టుకెళ్ళిపోదాం. సో 27,000/450 × 20. చూడండి ముందు జీరోలు తీసేయండి, ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఉంది, తీస్తాం. తర్వాత 45 2s 90 కదా, 93s అంటే 3 ఇయర్స్ అండి టైం పీరియడ్. సో టైం పీరియడ్ అనేది 3 ఇయర్స్ అని అర్థమైంది. దీన్నే మనం ఓవరాల్గా చేయాలి మరి, ఎందుకంటే ప్రతిదీ ఫార్ములానే కాదు ఓవరాల్గా చేయడం రావాలి. మోస్ట్లీ అంటే ఓవరాల్గా మీకు చేయడం అర్థమైతే ఈజీ అయిపోద్దండి టాపిక్. అంటే ఫార్ములా వేస్తే ఇంకా ఏం వేయాలి, ఎలాంటి ఫార్ములా వాడాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి డౌట్లు వస్తాయి, కానీ ఓవరాల్గా చేస్తే ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ 45,000 ఉంది కదా, ఎంత అయిందండి 72,000 అయింది, అంటే 27,000 కదా ఇంట్రెస్ట్. 20% దీని మీద కాలిక్యులేట్ చేయాలండి. అంటే 1 ఇయర్కి 45,000 మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 45,000 మీద 20%. కాకపోతే ఈ పర్సంటేజ్లు అవి కట్టడం ఈజీ అయితేనే ఇలాంటిది వర్కౌట్ అవుతుంది అన్నమాట. 45 2s 90 అంటే 9,000. ఇది 1 ఇయర్ ఇంట్రెస్ట్ అండి. అంటే 20% చొప్పున దీని మీద ఇంట్రెస్ట్ కడితే 9,000 పర్ ఇయర్. సో 9,000 పర్ ఇయర్ మొత్తం 27,000 రావాలంటే ఎన్ని ఇయర్స్లో వస్తుంది 3 ఇయర్స్. మీకు నెంబర్ కాలిక్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది, మీ టేబుల్స్ కానీ మీ పర్సంటేజ్ కాలిక్యులేషన్ కానీ బాగుందంటే వెంటనే మనం ఆన్సర్ పెట్టవచ్చు. సో 3 ఇయర్స్లో మనకు ఆ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో ఇది మోడల్ 1 అండి. సో మోడల్ 1 అయితే నేను కంప్లీట్గా మీకు డీటెయిల్డ్గా చెప్పాను. సో మీరు చేయవలసింది చెప్తున్నాను కదా, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైనా కూడా అంటే వినడం కంటే ఇంపార్టెంట్. చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇప్పుడు స్టూడెంట్స్లోని ఎక్కువ వీడియోస్ చూస్తున్నారు, చూసిన తర్వాత అది చూసి వదిలేస్తే రాదండి ఎప్పుడు కూడా, ఎంత బాగా ఎవరు చెప్పినా. సో ఎవరు ఎంత బాగా చెప్పినా చూసి వదిలేస్తే మీకు గుర్తుండదు, రాదు. మీరు చేయవలసిన పని ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, అప్పుడు వస్తుందండి ప్రతి టాపిక్. మీరు ఎందుకు టైం పీరియడ్ని వేస్ట్ చేసుకోవడం, మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ప్రతి టాపిక్ పూర్తిగా విన్న తర్వాత ఒక్కొక్క టాపిక్ నుంచి అరౌండ్ మ్యాథమెటిక్స్ అయితే 200 to 300 క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఆ టాపిక్ మీద అవగాహన పెరుగుతుంది. వాడు ఎలాగ అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. మాకు ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పుడు అండి 30 మెంబర్స్ తోటి మేము బ్యాచ్ రన్ చేస్తాం. అంటే నేను ఎక్కువ మందికి అయితే చెప్పట్లేదు, 2012 నుంచి ఇప్పటి వరకు ఇన్స్టిట్యూట్లో యావరేజ్ స్ట్రెంత్ పర్ ఇయర్ 60 to 100 మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఎక్కువ మంది మీద అయితే కాన్సన్ట్రేషన్ అంత ప్రాపర్గా వెళ్దండి, తక్కువ మంది మీద అయితే కాన్సన్ట్రేషన్ ప్రాపర్గా వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి నేను రిజల్ట్ తీసుకురాగలుగుతాను. సో నాకు వచ్చిన స్టూడెంట్స్లో అప్రాక్సిమేట్లీ 60% రిజల్ట్ ఉంటుందండి. అంటే ఏంటి, ప్రతి 100లో 60 మంది సెలెక్ట్ అయ్యేలా ట్రైన్ చేస్తాను. ఎందువల్ల అది నాకు ఎందుకు పాసిబిలిటీ అవుతుందంటే తక్కువ మందికి ట్రైన్ చేయడం వల్ల. నేనైనా ఇన్ కేస్ ఎక్కువ మందికి ట్రైన్ చేస్తే రిజల్ట్ వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ రాని వాళ్ళు ఎక్కువైపోతారు. సో నాకు మెయిన్ ఏంటంటే మేము ప్రాపర్గా ట్రైన్ చేయడానికి
ప్రాపర్ రిజల్ట్ నాకు రావడానికి కూడా రీజన్ ఏంటంటే తక్కువ మందికి ట్రైన్ చేయడం. సో మేమైతే ఎక్స్క్లూజివ్గా వీటికి ఆర్ఆర్బీకి కానీ ఎస్ఎస్సికి కానీ బ్యాంకింగ్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్ని పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము ట్రైన్ చేస్తున్నాం. సో దేనికైనా మా మోటో ఏంటంటే ఒక 30 మెంబర్స్ బ్యాచ్ ట్రైన్ చేయడం. వాళ్ళు ఇంకా బాగా చదివే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను 30 మెంబర్స్కి వచ్చేలా ట్రైన్ చేయాలనుకుంటాను, కానీ అందరికీ నేను నచ్చాలని రూల్ ఏమీ లేదు కదా. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ నా వే ఆఫ్ టీచింగ్ ఎవరికైతే బాగా అర్థమవుతుందో వాళ్ళు కానీ అలా కంటిన్యూగా అంటే ఆ స్టైల్లో కానీ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మేమే దగ్గరుండి చేయించేస్తాం మాట సమ్స్ని. సో ప్రతి టాపిక్ నుంచి మీ చేత మేమే ఒక 300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించేస్తాం. రీజనింగ్కి వస్తే 200 క్వశ్చన్స్, అలాగే జీకేలు అయ్యి వచ్చాయి అనుకోండి ప్రతి టాపిక్ చదివించి దాని మీద టెస్ట్ పెడతాం. ఇంగ్లీష్ కూడా ఎడిటోరియల్స్ చదివించి దాని మీద టెస్ట్ పెడతాం. సో అలాగా ప్రతిదీ మేమే దగ్గరుండి ప్రాక్టీస్ చేయించగలం. నాకు ఎందుకు అది పాసిబిలిటీ అంటే తక్కువ మంది ఉండడం వల్ల. ఎక్కువ మంది ఉంటే నిజంగా చెప్తున్నాను నేను కూడా అంత ప్రాపర్గా చేయలేనేమో. అలా ఉండడం వల్ల మాకు రిజల్ట్ పర్సంటేజ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, వచ్చి జాయిన్ అవ్వండి. మీరు మినిమం అయితే వచ్చే వాళ్ళు ఒక 6 మంత్స్ ఖచ్చితంగా ఉండాలి. డెడికేటెడ్గా ఉంటేనే రండి, లేకపోతే అంత హెల్ప్ అవుతుంది కదండి. సో మీరు డెడికేటెడ్గా మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కూర్చొని చదవగలను, నాకు ఆ పేషెన్సీ ఉంది, నాకు వితిన్ 1 ఇయర్లో జాబ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. మా వరకు మేము ఎంతవరకు మీకు హెల్ప్ చేయగలమో అంతవరకు కూడా హెల్ప్ చేస్తాం. వీడియోస్లో కూడా పెడతామండి. అంటే వీడియోస్ మేము రెగ్యులర్గా పెట్టకపోవడానికి గల కారణం ఇక్కడ క్లాసెస్ ఈ వీడియోస్ 2 ప్యారలల్గా నేనే బ్యాలెన్స్ చేయవలసి ఉంది కొన్ని. సో అందువలన వెంటనే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. కానీ కమింగ్ డేస్లో ఖచ్చితంగా మీకు వెంటనే వీడియోస్ పెట్టేలాగా మేము ప్రయత్నం చేస్తాం. వీడియోస్ కూడా అండి మేము క్లాస్ రూమ్లో ఎలా టీచ్ చేస్తాం అలాగే వీడియోస్, కాకపోతే వీడియోస్ టీచ్ చేసేటప్పుడు క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్కి వీడియో అట్మాస్ఫియర్కి చేంజెస్ ఉంటాయండి కొంచెం. అందువల్ల ఇంకా క్లాస్ రూమ్ చాలా బాగుంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలాగే చెప్తాం కానీ ఇంటరాక్ట్ అవుతూ చెప్తాం కాబట్టి వాళ్ళకున్న డౌట్ని ఇమీడియట్గా మేము క్లియర్ చేయగలుగుతాం అన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అయితే మోడల్ 2కి వెళ్దామండి. నెక్స్ట్ మోడల్ 2కి వచ్చామనుకోండి. A sum double itself in 20 years at certain rate of simple interest. సో 20 ఇయర్స్లో డబల్ అయిపోద్దంటండి. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ 20 ఇయర్స్లో డబల్ అవుతుంది. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్స్ 3 times ఇట్ సెల్ఫ్. మరి 3 times అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? డబల్ అంటే కొంచెం లాజికల్గా ఉంటాయండి, ఇవి ఇలాగా అర్థం చేసుకోవడం మంచిది. ఎప్పుడు 100తో స్టార్ట్ చేయండి. 100 200 అయింది ఎన్ని ఇయర్స్లో? 20 ఇయర్స్లో. జాగ్రత్తగా వినాలండి, ఇది లాజికల్ సమస్య. మరి అంటే ఫార్ములాలు చేస్తే పెద్దవైపోతాయి, సో ఓరల్గానే వెళ్ళిపోదాం. 100 200 అవ్వడానికి 20 ఇయర్స్ పట్టింది. అంటే ఇయర్కి ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం. ఇక్కడ మొత్తం పెరిగిన అమౌంట్ 100 రూపీస్. ఎందుకంటే మీరు 100 వేస్తారు, అది 200 అయిందంటే 100 కదా పెరిగింది. ఆ పెరిగిన 100 ఎన్ని ఇయర్స్లో పెరిగింది? 20 ఇయర్స్లో పెరిగింది. ఇయర్కి ఎంత పెరుగుతుంది అంటే 5. దీన్నే ఆర్ కింద వాడతారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని రాసి వచ్చు. ఎందువల్ల 100 మీద పెరిగిందానే కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అందుకే నేను 100 అని తీసుకున్నాను. మళ్ళీ వేరే నెంబర్ తీసుకుంటే అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవ్వదు. మీరు ఇక్కడ 100 అనుకొని మీరు పర్ ఇయర్ది కడితే దాన్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఇయర్కి 5 రూపీస్ చొప్పున పెరుగుతున్నట్లు. ఇప్పుడు ఈ 100 ఎంత అవ్వాలన్నాడు వాడు? 300 అవ్వాలన్నాడు అండి. అంటే ఎంత పెరగాలండి? 200 పెరగాలి. ఇయర్కి ఎలా పెరుగుతుందని చెప్పాం మనం? 5 రూపీస్ చొప్పున బై 5 చేస్తే 40 ఇయర్స్ పడుతుంది. అంత సింపుల్గా మనం ఆన్సర్ పెట్టి వచ్చాడు. కాకపోతే అది అర్థం అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అర్థం చేసుకోవడం మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఈ సమ్మకి ఎలా చేయాలి ఇలాగాని బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే ఏంటి అలాంటి సమ్ అడిగితే బ్రహ్మాండంగా రాయొచ్చు. కానీ ఒకవేళ వేరేది అడిగితే మనం ఆలోచించేలా ఉండాలి. అది నా మెయిన్ మోటో మాట. సో 100 200 అవడానికి 20 ఇయర్స్ పట్టింది. ఇయర్కి ఎంత పెరిగిందంటే 100/20 5%. అంటే ఇయర్కి 5 చొప్పున పెరుగుతుంది. ఇప్పుడు 100 ఎంత అవ్వాలన్నాడు? 3 times 300 అవ్వాలన్నాడు. అంటే 200 పెరగాలి. ఇయర్కి 5 చొప్పున పెరుగుతుంది. 40 ఇయర్స్ టైం పీరియడ్ పడుతుంది. ఓకే, నెక్స్ట్. ఏ సమ్ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 ఇయర్స్. ట్రిపుల్ అవ్వడానికి 6 ఇయర్స్ పడుతుంది అంటండి. సో ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 ఇయర్స్ అంటే 100 వేసాం, 300 అయింది. ఎన్ని ఇయర్స్ పట్టిందండి? 6 ఇయర్స్. ఇక్కడ ఎంత పెరిగిందో చూడండి, 200 పెరిగింది. ఇయర్కి ఎంత పెరుగుతుందంటే 200/6. ఇక్కడ కాలిక్యులేట్ చేయడం అవ్వదు, అలా వదిలేయండి. 1 ఇయర్కి పెరిగే అమౌంట్ ఇది. 1 ఇయర్కి 200/6 చొప్పున పెరుగుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్స్ 8 times. 100 ఎంత అవ్వాలంట? 800 అవ్వాలంట. సో 300 అవ్వడానికి 6 ఇయర్స్ పట్టింది. 800 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఖచ్చితంగా టైం పీరియడ్ ఎక్కువే పడుతుంది. అయితే ఇది 1 ఇయర్కి ఎంత పెరిగింది కదా, ఇక్కడ ఎంత పెరిగింది చూడండి, 700 పెరిగింది. ఇప్పుడు 1 ఇయర్కి ఎంత అయితే పెరిగిందో దాంతో డివైడ్ చేయాలి. ఇలా రాయండి. సో చాలామంది కింద నేస్తే కన్ఫ్యూజన్ అనుకుంటే ఇలా డివైడెడ్ బై సింబల్ పెట్టి ఇలా రాయండి. సో ఎన్ని ఇయర్స్ తెలిసిపోద్ది. ఇప్పుడు మొత్తం పెరిగిన అమౌంట్, ఇది 1 ఇయర్కి పెరిగే అమౌంట్ ఎన్ని ఇయర్స్లో పెరుగుతుందో కాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ 700 నుంచి
ఈ డివైడెడ్ బై తీసి ఇంటూ పెట్టామనుకోండి ఇలా రివర్స్ అవుతుందండి. జీరోలు తీసేయండి, 2 3 7 3 అంటే ఎంత పట్టింది? 21 ఇయర్స్ అండి. సో 8 టైమ్స్ అవ్వడానికి 21 ఇయర్స్ టైం పీరియడ్ పడుతుంది అన్నమాట ఈ కేసులో. నెక్స్ట్ వన్, ఏ సమ్ అమౌంట్స్ టు 17,700 ఇన్ 3 ఇయర్స్. చూడండి, ఒక పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, 17,700 అయిందండి. ఎన్ని ఇయర్స్లో? 3 ఇయర్స్లో. 3 ఇయర్స్లో 17,700 అయింది. అండ్ 20,400 ఇన్ 6 ఇయర్స్. 6 ఇయర్స్కి ఎంత అయిందండి? 20,400. చూడండి, 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్కి వెళ్ళేటప్పటికి పెరిగింది కదా మనీ. ఎందుకు పెరిగిందండి? ఇంట్రెస్ట్ వల్ల. మీకు ఎవ్రీ ఇయర్ మరి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా, అది యాడ్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకే పెరిగింది అన్నమాట. సో ఇక్కడ మధ్యలో పెరిగిందంతా కూడా ఇంట్రెస్టేనండి. ఏ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్. సో ఆ 3 ఇయర్స్లో ఎంత పెరిగిందో అది రాద్దాం. 3 ఇయర్స్లో పెరిగింది 0 0 14 - 7 7. ఇక్కడ మనకి 9 ఉంటుందండి. 9 - 7 అంటే 2. 2,700 పెరిగింది 3 ఇయర్స్కి. మరి 1 ఇయర్కి ఎంత పెరుగుతుంది? బై 3 చేయండి, 900. ఇది ఇయర్కి పెరిగేది, 3 ఇయర్స్కి పెరిగేది. ఇప్పుడు వాడు ఏమడిగాడో చూద్దాం. సో ఇది అర్థమైంది కదండి. 17,700 3 ఇయర్స్కి అయిన అమౌంట్. ఒక సమ్, ఒక ఇన్వెస్ట్మెంట్ ఇంత అమౌంట్ అయింది. ఎన్ని ఇయర్స్లో? 3 ఇయర్స్లో. మరలా ఇదే సమ్ 6 ఇయర్స్కి అయితే ఇంత అమౌంట్ అయింది. సో నేనేం చేశాను? ఈ మధ్యలో ఎంత పెరిగిందో ముందు క్యాలిక్యులేట్ చేశాను. దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఎన్ని ఇయర్స్కి? 3 ఇయర్స్కి. 1 ఇయర్ కంటే 900 అని వచ్చేసింది. సో 1 ఇయర్ ఇంట్రెస్ట్ తెలుసు, 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ తెలుసు. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? అడిగాడు సమ్ అడిగాడు, ప్రిన్సిపల్ కావాలి. ఇంకేం అడిగారండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. సో ముందు మనం సమ్ కడదాం. సమ్ అంటే ఇవి అమౌంట్లే కదా. ఇది 3 ఇయర్స్ అమౌంట్, ఇది 6 ఇయర్స్ అమౌంట్. దీని నుంచి సమ్ కావాలనుకోండి ఏం చేయాలి? అందులో 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ తీసేయాలి. ఎందుకంటే అమౌంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ కలిపి. మరి ఇందులో మీరు 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ తీస్తారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది కదా. అలాగే ఒకవేళ మీరు దీని నుంచి క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, 6 ఇయర్స్ ఇంట్రెస్ట్ తీయాలి. సో మీరు దేన్ని వాడినా వస్తుంది. నేను దీన్ని వాడుకున్నాను, ఎందుకంటే తక్కువ టైం పీరియడ్ వాడుకోవడం మంచిది కదా. ఈ 17,700లో 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత? 2,700. ఇది మైనస్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో దీన్ని ప్రిన్సిపల్ అంటారు, ఇన్వెస్ట్మెంట్ అంటే. ఒకవేళ ఇది తీసుకుంటే ఏం చేయాలి? 6 ఇయర్స్ ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి, చేస్తే వచ్చేస్తుంది. ఇది ప్రిన్సిపల్, ఇది 1 ఇయర్ ఇంట్రెస్ట్. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్పాను? 100కి వచ్చే ఇంట్రెస్ట్ కావాలి. అంతేకాని 15,000కి 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 100కి వచ్చేదే చెప్పాలి. కాబట్టి 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఇది దేని మీద వస్తుంది? 15,000 మీద. మనం 100కి ఎంతో కాలిక్యులేట్ చేయాలి. సో ఈ జీరోలు తీసేయండి. ఇక్కడ 53s, 52s, 3 3s, 3 × 2 అంటే ఎంత అండి? 6% per annum. దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఈ విధంగా ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్ అండి ఎగ్జామ్స్లో. నేను మోస్ట్లీ ఇక్కడ ఇచ్చినవన్నీ అండి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ మోడల్స్ని డిజైన్ చేశాను. సో మీకు అన్ని విధాలుగా అంటే అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా ఉంటుంది. మీరు ప్రతి క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు అర్థమయ్యేలా నేర్చుకున్నారంటే మీకు ఎగ్జామ్స్కి బాగా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్, ఏ సమ్ అమౌంట్స్ టు 12,000 ఇన్ 2 ఇయర్స్. 2 ఇయర్స్లో 12,000 అయిందంటండి. ఏదో ఇది సమ్ అంటే ప్రిన్సిపల్ ఇన్వెస్ట్ చేసేది, ఇది అమౌంట్ అయింది. ఎన్ని ఇయర్స్లో? 2 ఇయర్స్లో. అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు. అండ్ అమౌంట్స్ టు 16,000 ఇన్ 6 ఇయర్స్. అలాగే 16,000 అయిందంట 6 ఇయర్స్కి అయితే. మరి పెరుగుతుంది కదా. ఎందుకు 6 ఇయర్స్కి 16,000 అయింది? 4,000 పెరిగింది. ఎందుకు పెరిగిందండి? ఇంట్రెస్ట్, ఎక్స్ట్రా మనీ యాడ్ అవ్వడం వల్ల పెరిగింది. ఇక్కడ కూడా సేమ్ సమ్ కాలిక్యులేట్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. సో ఈ మధ్యలో 4 ఇయర్స్లో ఎంత పెరిగిందో చూద్దాం. 4,000 పెరిగింది. ఈ 4,000 ఏమంటారు? సింపుల్ ఇంట్రెస్ట్ 4 ఇయర్స్కి. మరి 1 ఇయర్కి ఎంత అవుతుందండి? 1,000. 4 ఇయర్స్కి 4,000 ఇంట్రెస్ట్ అండి, 1 ఇయర్కి 1,000 ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఈ అమౌంట్ తీసుకుంటే 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ తీయాలి, ఈ అమౌంట్ తీసుకుంటే 6 ఇయర్స్ ఇంట్రెస్ట్ తీయాలి. సో ఏదైనా ఒకటే. సో 12,000 తీసుకుంటున్నాను నేను. ఇందులో 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ అంటే 2,000 మైనస్ చేయాలండి. అప్పుడు 10,000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్. సో అందులో 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ తీసాను, 10,000 ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్. ఇప్పుడు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. 10,000కి 1 ఇయర్కి 1,000 వస్తుంది. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? 100కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 100కి వచ్చే ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. సో 1,000 మీకు 10,000 మీద వచ్చిన ఇంట్రెస్ట్ అండి. పర్సంటేజ్ 100కి కావాలి, అందుకే ఇంటూ 100 వేస్తాను. సో ఈ జీరోలు 3 తీసేయండి, ఇక్కడ ఒక 0 తీసేయండి, ఇంకెంత మిగిలిందండి? 10% per annum. అంటే ఇయర్కి 10% చొప్పున అక్కడ ఇంట్రెస్ట్ పెరిగిందని అర్థం. నెక్స్ట్, ఏ సెర్టైన్ సమ్ అమౌంట్స్ టు 9,440 ఇన్ 3 ఇయర్స్. చూడండి 3 ఇయర్స్లో 9,440 అయిందంట. సెర్టైన్ సమ్ అంటే ప్రిన్సిపల్, ఇది అమౌంట్. 3 ఇయర్స్కి ఇంత అమౌంట్ అయింది మీరు వేసింది, అంటే పెరిగి వచ్చింది మాట. అండ్ 10,400 ఇన్ 5 ఇయర్స్. 5 ఇయర్స్లో ఇంత అమౌంట్ అయింది. మధ్యలో ఎందుకు పెరిగింది? ఇంట్రెస్ట్ వల్ల. మీకు ఇంట్రెస్ట్ యాడ్ అవడం వల్ల ఎప్పుడైనా పెరుగుతుందండి. సో 5 ఇయర్స్కి అయితే 10,400 అమౌంట్ అయింది.
3 ఇయర్స్కి అయితే 9440 అయిందండి. సో ఇది వాల్యూ. అయితే ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మధ్యలో 2 ఇయర్స్లో ఎంత పెరిగింది? మధ్యలో గ్యాప్లో 0, 10 మైనస్ 4 6, 13 మైనస్ 4 9. సో ఇక్కడ 960 రూపీస్ పెరిగిందండి. సో 2 ఇయర్స్కి మన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది 960 రూపీస్ అండి. సో ఇప్పుడు మనకి 1 ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 1 ఇయర్ అంటే బై 2 చేయండి, 480. ఇది 1 ఇయర్ ఇంట్రెస్ట్ అండి. సో 2 ఇయర్స్కి 960 పెరిగింది, 1 ఇయర్కి అయితే ఎంత పెరిగిందండి? 480 రూపీస్ మాట. ఇది 1 ఇయర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి ఏం కావాలి? సమ్ కావాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. మరి సమ్ కావాలంటే మనం ఏం చేయాలి? ఈ అమౌంట్ తీసుకున్నారనుకోండి, 3 ఇయర్స్ తీసుకుంటే 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి. సో 3 ఇయర్స్ అమౌంట్ తీసుకుంటున్నాను. 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్కి ఎంత వచ్చిందండి? 480. 2 ఇయర్స్కి ఎంత వచ్చింది? 960. రెండు కలిపేయండి. కలిపితే మనకి ఎంత అవుద్ది? 10 4 1440. ఈ 1440 అనేది 3 ఇయర్స్ ఇంట్రెస్ట్. ఏం లేదు, ఇది 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ కదా, ఇది 1 ఇయర్ ఇంట్రెస్ట్ కదా, రెండు కలిపాను అదే కదా 3 ఇయర్స్. లేదు, ఈ 1 ఇయర్ ఇంట్రెస్ట్ని మీరు ఇంటూ 3 చేశారనుకోండి, ఆటోమేటిక్గా 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలా చేసినా పర్వాలేదు. ఈ 1440 మైనస్ చేసేయండి. 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇది తీసుకుంటే, ఒకవేళ ఇది తీసుకుంటే ఏం చేయాలి? 5 ఇయర్స్ ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తాను. ఇది నా ఇన్వెస్ట్మెంట్ పీ వాల్యూ. సో ప్రిన్సిపల్ వచ్చింది 8000కి 1 ఇయర్కి 480 ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ప్రిన్సిపల్ వచ్చింది కదా, ఇంకేం కావాలి? రేట్ పర్సంటేజ్. సో 480 100 కాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇది 8000కి వచ్చింది. 100 కంటే ఇంటూ 100, జీరోలు తీసేయండి. 0 0 8 6 అంటే 6% పర్ యానం.